ఇప్పట్లో వచ్చే అవకాశం లేదా అని జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే 3 రోజుల సిఐడి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈయనకి బెయిల్ వస్తున్నది, ఇంక అవుతుంది, అంతా సజావుగా సాగుతుందన్న టైంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి కస్టడీ కోరింది వంశీని. అసలు కేసు ఇదండి. ఇంతకుముందు కేసు అంతా కూడా దీనికి సంబంధించింది కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు, లేకపోతే కార్యాలయాల దాడి సంబంధించింది కాదు, లేకపోతే ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ పదే అవి చెప్పుకోవడం ఎందుకు? జరిగిపోయినది ఇంక దాన్ని మళ్ళీ తవ్వుకోకూడదు. అలాంటి అంశాలన్నింటినీ కూడా ఆ మాటలు మాట్లాడించడమో, లేకపోతే వ్యక్తిగత హననం చేయడమో, భువనేశ్వరి గారు అన్న మాటలు దాని మీద ఏం కాదు. ఇప్పుడు మొదలైంది అసలు కేసు. ఇది చాలా గట్టిగా బిగిస్తున్నారు అని. ఇక పోలీసుల కస్టడీలో వంశీ ఈయన అన్ని నిజాలు చెప్పేశాడని. ఎందుకంటే వీళ్ళకి అవసరం లేదు కదా, ఎక్కడో ఏదో మూలాలు ఉంటాయండి దీనికి. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళన్నా, లేకపోతే ఇంకొకరన్నా మెప్పు పొందడానికో, లేకపోతే ఏదో పదవులు ఆశించడానికో ఏదో లేకుండా ఎందుకు ఫ్రీగా మాట్లాడతారు, ఎందుకు సరదాగా మాట్లాడతారు? టైంపాస్కి ఇలాంటి బూతులు మాట్లాడరు కదా, టైంపాస్కి వేరే అంశాలు చర్చించరు కదా, రెచ్చిపోయి ఇలాగా రోడ్డు ఎక్కరు కదా, ఏదో ఉంటుంది. అది ఉంది. అది ఎవరు చేయించారన్నది బయటికి చెప్పారండి. ఇక టీడీపీ ఆఫీసుపై దాడి వెనుక ఎవరున్నారనే విషయం కూడా తెలిసింది అని వస్తున్న వార్తలు. ఒకవేళ ఆయన కానీ చెప్పారు అంటే చాలా సీరియస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఎవరు ప్రోద్బలంతో దాడికి పాల్పడ్డారన్న విషయంపై మొత్తం ఆరా తీశారు అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఏదైనప్పటికీ కూడా ఓ పక్క పోసాని, మరో పక్క వంశీ, వీళ్ళిద్దరికీ బెయిల్ వచ్చినట్టే వస్తున్నాయి, పోయినట్టే పోతున్నాయి. ఇదిగో వచ్చిందని ఆనందం పడేలోపు మళ్ళీ ఎత్తేస్తున్నారు. సో మరి ఇది ఎలా, ఎంతకాలం? దీన్ని బట్టి ఏ నాయకులైనా, ఏ పార్టీ వాళ్ళైనా అధికారం ఉంది కదా అని చెప్పి 19 నుంచి 24 వరకు కూడా జరిగిన చాలా సంఘటనలు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వల్లభనేని వంశీ, పోసాని, ఇంకా బోరుగడ్డ వీళ్ళందరూ ఉన్నారు. సరే ఆ కోవలోకి బోరుగడ్డని కలపలేము. అదొక ఏదో చెప్తుంటారు, వీళ్ళేమోని వాడు మావాడు కాదంటాడు, ఆయనేమోని నాకు చిన్న ఇలాగ చిటికేస్తే చాలు, దానికి ఏదో తగిలించి సట్ట తీసుకొచ్చి నేనేదో ఎవరి మీదకి వెళ్ళిపోతానో, ఎవరినో పొడిచేస్తాను, నరికేస్తానని అతను చెప్తుంటాడు. కానీ ముఖ్యంగా విజ్ఞత ఉన్న వేరే వాళ్ళ పరిస్థితి వేరు. ఎన్నో కథలు రాసి అద్భుతమైన డైలాగులు పంపించిన పోసాని, అలాగే మంచి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వల్లభనేని వంశీ, వీళ్ళు పంత, వీళ్ళు తీరు, వీళ్ళు మాట్లాడేది సిగ్గుపడే విధంగా, చిరాకు తెప్పించే విధంగా, అసహ్యించుకునే విధంగా జరిగినదంతా కూడా మనం చూసాం. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పోసానికి మరొకసారి బెయిలు. ఆయన ఇప్పటికే అప్రూవర్గా మాడిపోయాడు. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు మాట్లాడించారు, ఏమేమి చెప్పారు, ఎలా జరిగింది అని చెప్పి మొత్తం పోసగుచ్చినట్టు బయట పెట్టేశారండి. మరి ఆయన ఏం బయట పెట్టారు, జడ్జి ఏం విన్నారు, జడ్జికి చెప్పారా, లేకపోతే కస్టడీకి తీసుకున్నప్పుడు ఆయన కక్కారా, ఇవన్నీ కూడా 1-2 రోజుల్లో బయటకు వస్తాయి. కానీ ఆయనకి వివిధ ఆర్గాన్స్ ఇబ్బందికరంగా ఉన్నాయట. అందుకనే ఆయనకి బెయిల్ ఇచ్చారని వస్తున్న వార్తలు. ఎందుకంటే ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు కూడా